ప్రైజ్ లార్డ్. బాగున్నారా? దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఎంత కృప చూపెట్టాడు. ఎందుకంటే ఆయన మాటలు బోధించటానికి, ఆయన స్తుతించటానికి, గణపరచటానికి ఎంత దేవుడు పనికి మాలిన వారిని పనికొచ్చేలాగా చేసి మరి దేవుడు ఈ విధంగా నిలబెట్టాడండి. నిజంగా ఎంత కృప చూపెట్టిన యేసయ్యకు వందనాలు చెల్లిద్దాం. మరి ఈరోజు ఎంత ధన్యత, ఇంత కృపించినావు. మరి నువ్వు ఏ స్థలాల్లో ఉన్నా, ఎక్కడున్నా దేవుడి మాటలు శ్రద్ధగా విందాం, జాగ్రత్తగా మంచి పోరాడదాం. దేవుడితో, మనుషులతో కాదండి, లోకంతో కాదు. ఈ లోకం అన్నీ ఉంటాయి కానీ అవన్నీ మనకేమి రావు. కానీ ఈ పోరాటం ఏంటంటే దేవుడి కోసం పోరాడాలా, నిత్యరాజ్యం కోసం పోరాడాలా. మనకి ఒక స్థితి, మనము దేవుడి సన్నిధిలో నడుచుతున్నట్టయితే ఖచ్చితంగా దేవుడు కృప చూపెట్టబడాలి. నువ్వే పోరాడతావు. ఈ లోకం చాలా మంది డబ్బు కోసము, మరి ఈ లోకము చాలా అనేక ఆశల కోసం పోరాడిన కొన్ని వాళ్ళకి రాకుండా ఉంటాయి. కానీ ఎందుకంటే అది దేవుడి చిత్తమే లేదేమో. కానీ నువ్వైతే ఎటంటే నిత్య రోజం కోసము పోరాడాలా. నీ మంచి పోరాటం ఎలా ఉండాలంటే, వాళ్ళకు మంచి పోరాడే వాళ్ళకి ఎలా ఉంటాయంటే అన్ని శ్రమలే, అన్ని కష్టాలే, అన్ని శోధనలే. ఆ శోధన జయించేవాడు ధన్యుడు. వాడు శోధన అనుకుంటాం, మనకి శోధన వచ్చింది ఎలా తప్పించుకుంటాం అంటే దేవుడే నీకు ఒక మార్గమును తెలియచేస్తా ఉంటాడు. దేవుడే నీకు మార్గంను చూపెడతా ఉంటాడు. ఎందుకంటే నేను శ్రమలో ప్రవేశించకుండా దేవుడి కృప చూపెట్టబోతా. నువ్వెవరి కోసము మంచి పోరాటం అంటే మనం ఎవరి కోసం కాదు కానీ మన రక్షణ కోసము, మన యొక్క కుటుంబం కోసము, మన రక్షణ కోసము మంచి పోరాడాల. ఈ లోకంలో అందరూ పోరాడతారు. దేనికోసం అంటే అనేక రీతిలుగా అన్ని విషయాల్లో పోరాడతారు. కానీ మనమైతే దేవుడి కోసం కదండి, నిత్య రాజ్యం కోసము మనం పోరాడాలా. నిత్య రాజ్యం కోసం పోరాడిన వారు గొప్పవారట. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నువ్వు పోరాడుతుంది ఎవరు చూస్తున్నారంటే దేవుడే చూస్తున్నారు. దేవుడే కృప చూపెట్టబోతున్నాడు. దేవుడు నిజంగా ఈరోజు నీ పోరాటం ఎలా ఉంటుందంటే దేవుని కలిగి, దేవుడు తీవ్రత, పరిశుద్ధాత్మ తీవ్రత నువ్వు ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను చూడబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. నువ్వే పోరాటం లోకంలో నాకు అది కావాలి, ఇది కావాలంటున్నావా? దేవుడి చిత్తం అయితే దేవుడు ఇస్తాడు. కానీ నువ్వు మంచి పోరాటము, నీకు నిత్య రాజ్యం కోసము పోరాటము, దేవుడి రాజ్యం కోసం నువ్వు పోరాడినట్టయితే నీకున్న ప్రతి అక్కరలు దేవుడు తీరుస్తారు. నీకే స్థితి కావాలన్నా, నీవెక్కడున్నాలన్నా నిన్ను దేవుడు అనేక రీతిలుగా దీవించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈ పోరాటంలో మనకేముండొద్దట, ఎలాంటి కలమనసుగా ఉండొద్దు, ఎలాంటి పాప ఉద్దిష్ట ఆలోచనలా మనం నడవద్దు. కానీ మంచి పోరాటం నడుద్దాం. మంచి దేవుడి దగ్గర మంచి ఈవులు తెచ్చుకుందాం. మనం ఈ లోకములు ఏది నీ కొదువుగా ఉందని బాధపడుతున్నావా? నీ కొదువునే తీర్చబోతున్నాడు. ఈ లోకములో ఏది కావాలన్నా నువ్వు దేవుని అడుగు. ఖచ్చితంగా నువ్వు పోరాడు, దేవుడి సన్నిధిలో దేవుడు ఇస్తాడు. నువ్వు మంచి పోరాటం ఎవరి కోసం? నీ బిడ్డల కోసం, నీ కోసం, నా కోసము, మన దేశం కోసము మనము మంచి పోరాటం ఉంటే మనకి దేవుడు ఒక సర్టిఫికెట్ మనకి ఇస్తాడండి. హల్లెలూయా. నువ్వు చెడ్డగా ఉంటే చెడ్డగా ఇస్తాడు, నువ్వు మంచిగా జీవిస్తే మంచి సర్టిఫికెట్ నువ్వు ఇస్తాడు. చూడండి, మంచి తన యొక్క జీవితమునే సమస్తమును, శరీరం అంతా ఇదైపోయినప్పటికైనా లోకం వైపు చూడలేదు. కానీ నా దేవుడు ఏదో ఒక రోజు నన్ను లేవనెత్తుతాడు, దేవుడు ఏదో ఒక రోజు నన్ను బలపరుస్తాడు, నాకు మళ్ళీ మొదట జీవితం నాకు దేవుడు ఇస్తాడని అన్నాడు. విశ్వాసం కలిగి మనం మంచి పోరాటంతో, మంచి విశ్వాసముతో మనం నిత్య రాజ్యం కోసం సంపాదించుకునే వారిగా ఉండాలా. ఈ లోకంలో ఏది సంపాదించుకునే ఏది రాదు. కానీ నిత్య రాజ్యం నీతో ఉండబోతున్నది. దేవుడు సన్నిధి నీతో ఉండబోతుంది. దేవుడు అభిషేకం నీతో ఉండబోతుంది. దేవుడు పరిశుద్ధాత్మ నీతో ఉండబోతుంది. ఆయన ఎప్పుడు కనిదృష్టి నీపై ఉండబోతుంది. మనసును కొద్దిసేపే కానీ దేవుడైతే నిత్యము నిన్ను చూడబోతున్నాడు. ఏది చూస్తాడో, ఏది అడుగుతావో అది ఖచ్చితంగా నిశ్చయముగా నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎలాంటి పోరాటం కానీ దేవుడి యందు భయభక్తులు కలిగి, దేవుడి యందు నిరీక్షణ కలిగి, దేవుడి యందు ఓర్పుగా, సమాధానముగా నువ్వు ఉన్నట్టయితే ఈరోజు గొప్ప, నువ్వు ఎప్పుడు చూడని కార్యమును నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం. మరి దేవుడి నామకు వందనాలు కలుగును గాక. నువ్వు చాలా బాధలో ఉన్నావు, ఈరోజు నీ బాధలన్నీ దేవుడు విడుదల చేస్తాడు. ఈ మంచి పోరాటం పోరాడదాం.
దేవుడి యందు గొప్ప కార్యం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియాపరాలకు తండ్రి నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడా, ఆలోచనకర్త, నిత్యుడుకు తండ్రి, సమాధానకర్త నీకు వందనాలు ప్రభా. ఎంతమంది మాటలు వింటారో ప్రభా నాయన, వాళ్ళందరిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. నీ బలమైన రెక్కల చాటుని కాచి భద్రపరచమని అయ్యా, ఈ మంచి పోరాటం ప్రభా మీరు అద్భుతంగా నాయన అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకుని బిడ్డలందరిని దీవించి ఆశీర్వదించి చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లా. దేవుని నామమునకు వందనాలు.